హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రత్యేకమైన నమస్కారాలు మన పుంగనూరు వాసులకి. చిత్తూరు జిల్లా పుంగనూరులోని సుగుటూరు గంగమ్మ జాతర ప్రతి ఏటా చాలా వైభవంగా జరుగుతుంది. అందులో భాగంగా మంగళవారం, బుధవారం అయితే సుగుటూరు గంగమ్మ జాతర బ్రహ్మాండంగా జరిగింది. 1500 సంవత్సరాల చరిత్ర కలిగి 3 రాష్ట్రాల ప్రజల ఆరాధ్య దైవం, 1000 ఏళ్లకు పైగా జరుగుతున్న మన సుగుటూరు గంగమ్మ జాతరకి మన పుంగనూరు వాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తాదులు వేల సంఖ్యలో తరలివచ్చారు. జాతరకు ముందు 3 సాటింపులు వేస్తారు. పలాని రోజు జాతర మంగళవారం నాడు రాత్రి 12 గంటలకి సుగుటూరు గంగమ్మని దొరవార్లు ప్యాలెస్కి అయితే తీసుకెళ్తారు. దొరవార్లు మొట్టమొదటి పూజ చేసిన తర్వాత అయితే గుళ్ళో తీసుకొచ్చి పెడతారు. మళ్ళీ ఎవరైనా చేసుకోవచ్చు పూజ. నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. నాకు పూర్తి వివరాలు అయితే తెలియదు, ఏవైనా తప్పులుంటే క్షమి. బుధవారం 12 గంటల రాత్రి వరకు అయితే సుగుటూరు గంగమ్మ గుళ్ళోనే ఉంటుంది. ఆ తర్వాత అయితే జల్దీ తీసుకుపోయి వదులుతారు. ఆ జల్దీ తీసుకుపోయేటప్పుడు కూడా జల్దీ తీసుకుపోయే ఆయన చాలా భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఒక్కపొద్దు ఉంటాడంట. జల్దీకి వెళ్ళేటప్పుడు ఎటువంటి అపశృతులు జరగకుండా చాలా జాగ్రత్తగా అయితే జల్దీ చేస్తారంట. అలా చేయకపోతే ఊరికి ఏదో అప్రదిష్ట ఉందని నమ్ముతారు. ఇంతవరకు అలా అయితే జరగలేదు. నేనైతే జాతరకు వెళ్ళలేకపోయాను. కాకపోతే వీడియోలు మన వాళ్ళే పంపించారు, అంటే మన యూట్యూబ్, ఇన్స్టా ఫ్యామిలీ వాళ్ళే పంపించారన్న.